హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మిషన్ యొక్క హెడ్ పార్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో నేను మిషన్ యొక్క బాబిన్ పార్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాను. ఈ వీడియోలో మిషన్ యొక్క హెడ్ పార్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. మనం మిషన్ హెడ్ పార్ట్ క్లీన్ చేసుకోవాలంటే మనకు మిషన్ బ్యాక్ సైడ్లో ఇక్కడ ఒక చిన్న హోల్ కనిపిస్తుంది చూడండి. దాంట్లో ఒక స్క్రూ ఉంటుంది. దాన్ని లూజ్ చేసి తీసినట్లయితే మనకి మిషన్ హెడ్ భాగం అనేది ఈజీగా వస్తుంది. ఈ విధంగా పొడవుగా ఉన్న స్క్రూ డ్రైవర్ పెట్టి ఆ స్క్రూ అనేది లూజ్ చేసుకోవాలి. ఈ స్క్రూని లూజ్ చేసుకుంటే మనకి ముందు పార్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్క్రూ లూజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, ముందు పార్ట్ ఓపెన్ అయింది. జనరల్గా మనకి థ్రెడ్ టైట్గా వస్తుందంటే ప్రాబ్లం మిషన్ హెడ్ పార్ట్లో ఉంటుంది. అప్పుడు మాత్రమే మిషన్ హెడ్ భాగం అనేది ఓపెన్ చేయాలి. ఈ గ్యాప్స్లో థ్రెడ్ ఇరుక్కుపోయిన డస్ట్ ఉన్న మనకి థ్రెడ్ అనేది కట్ అవ్వడం, టైట్గా రావడం జరుగుతుంది. ప్రతిసారి మనం బ్లౌజ్ కానీ ఏదైనా డ్రెస్ కానీ స్టిచ్ చేసిన వెంటనే మిషన్ అనేది క్లీన్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ స్టిచ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ చిన్న చిన్న గ్యాప్స్లో థ్రెడ్స్ అనేవి ఇరుక్కుపోతాయి. థ్రెడ్ టైట్గా వస్తుందంటే దాని ప్రాబ్లం మిషన్ హెడ్లో ఉన్నట్టు. అలా కాకుండా థ్రెడ్ అనేది గుల్లగుల్లగా వస్తుందంటే ప్రాబ్లం అనేది బాబిన్లో ఉన్నట్టు. సో మనం స్టిచ్ చేసే స్టిచ్ని బట్టి ప్రాబ్లం ఎందులో ఉందో మనం ఈజీగా తెలుసుకొని సాల్వ్ చేసుకోవాలి. మన దగ్గర మిషన్ ఉన్నప్పుడు మిషన్ యొక్క సర్వీస్ మినిమం బేసిక్ అన్నా మనం నేర్చుకోవాలి. లేదంటే ప్రతిసారి మనం బయట రిపేర్కి ఇస్తే చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి. మిషన్ ఉందంటే దాని మెయింటెనెన్స్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. చూడండి, ఈ గ్యాప్లలో థ్రెడ్స్ అనేవి ఇరుక్కుంటాయి. దానికోసం చిన్న బ్రష్ని యూజ్ చేసి ఆ థ్రెడ్ ముక్కల్ని నేను ఇప్పుడు బయటకు తీసి చూపిస్తాను. చూడండి, ఇట్లాంటివి ఇరుక్కున్నప్పుడు థ్రెడ్ అనేది టైట్గా వస్తుంది. మనం ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలియక రిపేర్కి ఇస్తాము. ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకు తెలిసినట్లయితే మనమే ఈజీగా ఇంట్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఒక సన్న బ్రష్ తీసుకొని ఈ విధంగా లోపల మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్ఈడి లైట్ దగ్గర కూడా మనకి థ్రెడ్ ముక్కలు అనేవి ఇరుక్కుంటాయి. రెగ్యులర్గా మనం ఈ విధంగా మిషన్ని సర్వీస్ చేసుకున్నట్లయితే మిషన్ అనేది ఎక్కువ కాలం మనకి మంచిగా పనిచేస్తుంది. చూడండి, ఈ చిన్న ముక్కే అనిపిస్తుంది కానీ మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ చూడండి, ఎల్ఈడి లైట్ దగ్గర థ్రెడ్ ముక్కలు అనేవి తీసేసిన తర్వాత ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ఈ విధంగా నీట్గా తుడుచుకోవాలి. ఇప్పుడు పాదం దగ్గర ఉన్న ఈ స్క్రూని లూజ్ చేస్తే మనకి టీత్స్ దగ్గర ఏమన్నా థ్రెడ్ ముక్కలు ఉంటే వాటిని ఈజీగా తీసేయచ్చు. మనం మిషన్ ఎప్పుడు ఓపెన్ చేసినా ముందుగా ఏవే పార్ట్స్ ఓపెన్ చేస్తున్నామో జాగ్రత్తగా గమనిస్తూ ఓపెన్ చేయాలి. అలా కాకుండా ఏదో విప్పేసాం కదా అని తీసేస్తే మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్తో ఒక పార్ట్ ఒక దగ్గర ఇంకో పార్ట్ ఇంకో దగ్గర ఫిట్ చేయడం వల్ల మనకి ఏమీ అర్థం కాదు. సో విప్పేటప్పుడే మిషన్ పార్ట్స్ని జాగ్రత్తగా గమనించాలి. పాదాన్ని తీసేయాలి. ఇప్పుడు ఈ స్టీల్ ప్లేట్ని కూడా జాగ్రత్తగా తీసేయాలి. చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను.
చూడండి డస్ట్ ఏ విధంగా పేరుకుపోయిందో. మీకు చూపిద్దామని నేను మిషన్ క్లీన్ చేయకుండా వీడియో కోసం అలాగే ఉంచాను. జాగ్రత్తగా నెమ్మదిగా డస్ట్ అనేది మెల్లిగా తీసేయాలి. చూడండి ఇక్కడ టీత్స్ వెనకాల థ్రెడ్ ముక్కలు ఇరుక్కుపోయాయి. ఈ విధంగా ఎప్పటికప్పుడు మనం మిషన్ని క్లీన్ చేసుకుంటే మనకి స్టిచ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఈ మిషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ నాకు తెలిసినంత వరకు నేను క్లియర్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చూడండి ఇలా చిన్న చిన్న ప్లేసెస్లో చిన్న బ్రష్ తీసుకొని నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతే ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా మనమే ఇంట్లో మిషన్ని సర్వీస్ చేసుకోవచ్చు. మనం బయట రిపేర్కి ఇచ్చి వేలకు వేలు పెట్టే కంటే ఇలా చిన్న చిన్న టిప్స్తో ఈజీగా మనం మిషన్ని క్లీన్ చేసుకొని ఎక్కువ కాలం పనిచేసే విధంగా చేసుకోవచ్చు. అన్నింటినీ జాగ్రత్తగా బిగించుకోవాలి. స్క్రూ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ముందు పార్ట్ని బిగించుకోవాలి. ఈ విధంగా మిషన్ హెడ్ని పట్టుకొని స్క్రూని నెమ్మదిగా టైట్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. Thanks for watching. Bye friends.